ఇంకా పని కాలేదా? అయిపోయినట్టే. చెప్పా ఏం పని? ఏం లేదే బావా, ఇలా నీకు ఇష్టమైన చిక్కుడే కూర అండల్నా? అండు అయినా ఎప్పుడు గిట్లా అడిగింది, గిట్లా అడుగుతానవేందే? మన పని మాట ఏంది నాతోని? ఏ పెద్ద పనేం కాదు కానీ చిన్న పనే నీతోనవుతుంది కానీ నా బర్త్డే వస్తుంది కదా, నాకు పట్టీలు చేయించావా? అబ్బా, నాకు ఇష్టమైన కూర చిక్కుడే అండుతా అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు దేనికో గాలం ఎత్తావని. గాలం వేసేది ఏమున్నది, ప్రతి బర్త్డేకి ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తావు కదా, ఈ బర్త్డేకు గోల్సులు అడిగినా గంతే. అయినా మొన్ననే ఒక జత గొలుసులు కొనుక్కున్నట్టు కొనుక్కుంటే కానీ మళ్ళీ ఇప్పుడు గొలుసులు కావన్నా? ఎందుకే సంవత్సరానికి ఎన్ని జతలు కొంటావు ఈకానా? అంటే మొన్న వట్టిగా తీసుకున్నా, ఇప్పుడు బర్త్డేకు ఎట్లా ఒక గిఫ్ట్ ఇస్తావు కదా, అదేదో గొలుసులి గంతే. సరే తీ, గొలుసులే కదా, నీ బర్త్డే వరకు పట్టుకత్తి ఏదో ఒక కుక్క గొలుసు. ఇంకా కుక్క గొలుసు నాకెందుకు, నీ మెడకే తలగబెట్టుకో, నాకు వెండి గొలుసులే కావాలి. సరే గొలుసులేగా కొనిత్తతి, కొనియకుండా నువ్వే అడుగుకుంటావు కానీ ఈ 4 తట్టలు అందుకునేవుదా? అమ్మో తట్టలేవట్టుడా, తట్టలేవడితే నా పోతుంది, కడుపు నొత్తది, నేను లేవట్టా. మరి ఒరియకు ఇంచలు వీక్స్ అప్పుడేగా. సరే పోతా గాని నీకు గులాబ్ జాములు అంటే బాగా ఇష్టం కదా, గులాబ్ జాములు చెయ్యన్నా? నువ్వు గులుక్కుంటే గులాబ్ జాములు చేస్తానగానే నాకు అర్థమవుతుంది కానీ నువ్వు ఇక్కడ గుండుగొరత అందుకున్నావని ఏందో చెప్పు. గుండుగోరి అంత పని ఏం లేదు కానీ చిన్న పనే. ఇంతకుముందు చిన్న పని అని వెండి గొలుసులు అడిగినావు, మళ్ళీ ఇప్పుడు చిన్న పని అంటా అన్నావు. ఏం కావాలనే? చెవులకమ్మలు కావాలా, బంగారు గిట్ట? నువ్వు బంగారం అడిగితే నువ్వు వెట్టనే పెట్టు, నాకు తెలిసే నన్ను గెలవనే గెలుగుతావు కానీ ఇప్పుడు ఆషాఢం కదా, మా అవ్వగారి ఇంటికి పోదాను రేపు. ఈ ఆషాఢ మాసంలో మనం పోవడేందుకే? కొత్తగా లగ్గమైన వాళ్ళు పోవాలి కానీ పోత గిట్ట మీ చెల్లెలు పోవాలి, మనం ఎందుకు పోవుడే? మా పెద్ద చెల్లి ఎట్లా పోతుంది కానీ ఇలా నాకు అప్పాలు చేసేందుకు సాతనైతేలే. మా అవ్వగారింటికి అయినామనుకో మా పెద్ద చెల్లి ఒక చేయి ఎత్తది, మా చిన్న చెల్లి ఒక చేయి ఎత్తది, ఒకళ్ళు కాల్సినా కూడా ఒకళ్ళు వత్తచ్చు, నాకైతే శ్రమ ఉండదు, మంచిగా అప్పాలు పట్టుకొని రావచ్చు. మీ అవ్వగారింటికి ఏందని అయ్యావు, ఈడున్నావు అనుకో నన్ను అప్పాలు వత్తు అని చంపుతావు, ఆడికి ఏమనుకో మా మామగాడు మా మరదలు ఇంత చేసి అప్పాలు చేస్తారు, నేను ఆడ కూర్చొని మంచిగా కాల్సిన కొద్ది తినచ్చు. అందుకే పోదామంటన్నా. ఆ ఫోన్ ఇటీ, మా పెద్ద చెల్లికి ఫోన్ చేస్తా. సరే తీసుకో. సరే మా అక్క ఫోన్ చేస్తుందండి. అక్క చెప్పే. చెల్లె ఏం చేస్తున్నావే? ఏం లేదు అక్క, ఇంటి బయట కూర్చొని ఫోన్ చూస్తున్నా. సరే గాని మరిదేం చేస్తాండే? ఆయనదేం పని, ఇంట్లో కూర్చొని పంది లెక్క తింటాను. అయినా లవ్వుకి లగ్గానికి బాగా తేడుంటది, చేసుకోకుండా అయిపో. ఏందే గట్లా అంటున్నావు? మరి లేకపోతే మంచిగా బాగా ఉన్నాడు, నువ్వు ఎట్టంటే అటు తీసుకెళ్తాడు, ఎక్కడికంటే అక్కడ తిప్పుతాడు. ఏమో నల్లికుంట్లోడు ఉన్నాడు, గడప దాటుడే గగనం. అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనియాడు, అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనియాడు. మీ ఇష్టమే, ఇక మీ ఇద్దరి మధ్యలో దూరిందా అనుకో నన్ను బదనాం చేస్తారు. సరే గాని అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తావు? అమ్మోళ్ళ ఇంటికా? మొన్ననే ఉండొత్తిని కదా 10 రోజులు, మళ్ళెందుకు? ఓ పిసదానా, ఆషాఢంలా కొత్త కోడలు అత్తముఖం చూడొద్దట్ని. ఏంది అత్తముఖం చూడొద్దా? ఎందుకే? చూస్తే ఏమైతుంది? చూస్తే మీ అత్తకే మంచిది కాదే. సరే తి, మా ఊరిని అడిగి రేపు దింపుమని చెప్తా. సరే సరే రేపురా, బావును నేను కూడా అత్తన్నాం. సరే సరే, మేము కూడా రేపే వస్తాం. నా పట్టీలు గిట్లా కొంచెం కర్రగా అయినాయి, అవి కూడా వాష్ చేసుకొని బట్టలన్నీ చదువుకుంటా. సరే బావా, రేపు పోదాం. ఏం సప్పుడు అది? బర్ర బర్ర రాకబడుతుంది. ఏం రాత్రి నీకెందుకు? నువ్వైతే ఫోన్ ఒత్తుకలేవు. నేను కొట్టినా తిట్టినా గంటగానానికి రాబడుతుంది. ఏం రాస్తానో చెప్పు అని అడిగిన. ఏం రాస్తానా? నీకు తెలియదా? మళ్ళీ నన్ను అడుగుతాను. అర్థమైంది. పండుగ దగ్గరికి వస్తుంది కదా, జాలి గంటను గార్లె పూలను ఏదో అడుగుతాన్నట్టున్నావు కదా. నీకైతే ఎప్పుడు తిండివేనే కదా, ఎప్పుడు అప్పాలు చేస్తుంది, ఎప్పుడు పని లెక్క కూర్చొని తిందామనే ఉంది కదా. ఏందే పుస్తకం గంట మాట అన్నావు? అప్పాలు చేసేందుకు తినడానికేనే, కుడదపడడానికా? అయినా నేను అడిగేది గ్యార్ల పుల్ల జాలిగంట కాదు, నా గొలుసులు కర్రబడ్డాయని రాకుతున్నా. గొలుసులు కర్రబడ్డాయని రాకుతానవా? అయినా గొలుసుతో ఇప్పుడే పని, అయినా కొత్త కొనికపోదు. నీ కర్ర మొక్కడికి కొత్తది కొనిస్తావా? మొన్న సినిమాకి పోదామంటే నేను పైసలు మొక్క ఇంట్లో కూర్చోబెట్టి ఇంత టీవీలో సినిమా చూపించు. అయినా మాట్లాడడానికి కొంచెమన్నా మానం ఉండాలి.
ఓ పోరే పుసపుస మాటలు ఇచ్చిపెట్టకు ఆడకట్టలు విన్నారా అనుకో మానం పోతుంది. నీకు మానం కూడా ఉందా? మానం తక్కువ వాడుకోవు. మనం పెళ్లి కాకముందు లవ్లు ఉన్నప్పుడు ఏమైనా పెళ్ళైనాక గడి తిరుగుదాం గిడి తిరుగుదాం ఎవరు చూసినా ఏం కదా అన్నా. తీరా పెళ్ళైనాక ఇంట్లో కూర్చోబెట్టి టీవీలో సినిమా చూపెట్టబడుతుంది. నీ కర్రె ముఖంలో చెప్పు, నిన్ను చేసుకోకుండా అయిపో. ఆగే ఉరకి నీ కాలు నీ దండం పెడతానే ఆడకట్టలు నాకు ఇజ్జత్ పోతుంది. మా బిడ్డ నాకు పెళ్ళి చేత తిట్లు పడతానే నన్నే తిడుతుంది. వినని వినాలనే ఉరుతాన్నా నల్లి గుంట్లోడా. నా బాధ అందరూ తెలవాలి. మా అక్క బావని చూడు, వారానికి ఒకసారి సినిమాలకు పోతారు, షికార్లకు పోతారు, రెస్టారెంట్లకు పోయి తినేస్తారు. ఇక నువ్వు ఉన్నావు బావా సినిమా కోదాం బావా అంటే ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో టీవీలో సినిమా చూపెట్టబడుతుంది. అది పోని బావా రెస్టారెంట్ కోదాం బావా అంటే ఏ రెస్టారెంట్కి ఎందుకు, ఇంట్లో కోడి తీసుకొస్తా కోసుకొని ఇద్దరం తిన్నామంటావు. ఇక నా లైఫ్లో ఎంజాయ్ పాడా గడప దాటకుంటూ చేయబడుతుంది. నీ కర్రె మొక్కపోడా చిన్న దీన్ని గెలకకుండా వాటికైనా ఇజ్జత్ ఇస్తాను. ఇగో ఓ మనిషి, ఈ గొలుసులు ఎందుకు అడుగుతాను అంటే రేపు మా అవ్వగారింటికి పోతా, తోలేసి రావాలి మరి. ఒరేక మొన్న 10 రోజులు ఉండొచ్చు కానీ మళ్ళీ పోతా అన్న పడుతుంది. సరే ఉండమంటుంటా, నీ ఇష్టం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢంలా అత్త ముఖం చూడద్దట, చూస్తే మీ అమ్మకే ప్రమాదం. ఒరేక నువ్వు ఇక్కడ మా అమ్మ చంపుతావేందే? చల్పా ఇప్పుడే నేను చేస్తా. చెల్ ఇవ్వద్దు, మా అక్క బావ రేపే పోతారట, నన్ను కూడా రేపే దించిరా. మనం ముందు ఏం చేద్దాం వాళ్ళు. సరే అయితే రేపే చేస్తా కానీ దండం పెడతా మా అమ్మమ్మ కొంచెం కొంచెం చూడకు. సరే తి నేనేం బోంతి కానీ నువ్వు ఇవాళ బిర్యానీ లేకపోవాలి, ఎత్తుకొని పోయి చూసేస్తా. ఏమది ఇంట్లో పెయిన్ వెళ్ళా బిర్యానీ లేకపోతే చూసినా చూస్తుంది పోయి ఇప్పుడు లేవా. బాబు ఏమైంది, ఎందుకు పిలుస్తావు? అక్క బావ వస్తారట, చికెన్ సెంటర్ పావు కిలో చికెన్ కొట్టి తీసుకురాపో. అయ్యో పావు కిలోనే చాలానే, ఎవరి ముక్కలో పెడతావు? పావు కిలో రాలేదా? ముక్కే సూప్ బొత్తే అయిపోయాయి. ఒక ముక్క సూప్ పోతావా? మన పెద్ద బావ పావు కిలో చికెన్ ఒక దెబ్బకే తింటాడు, ఆయనకు ఒక పక్క కూడా చాలది. మరి చిన్న బావకి ఏం పెడతావు? పెద్ద బావ చిరంగా మిట్ట చూస్తాడు. బుజ్జి నువ్వు కొర్రకే సరే తేపో 1/2 కిలో అంతా, చెరవ పావు కిలో తింటారు. అగో చెరవ పావు కిలో వాళ్ళిద్దరు తింటే మరి అక్కలేం తింటారు, మన ఇద్దరం ఏం తిందాం? అలాగే అంకిన బొక్కలు గిట్ట మనం కంకుదామా ఏంది? సరే బుజ్జి నువ్వు కొర్రకే మనకు పావు కిలో కొట్టి తీసుకురాపోయి పోయి. ఏచి నువ్వు మారవే బాపిగా, మళ్ళా పావు కిలో అంటావు. పెట్టేది అల్లుళ్ళకి బిడ్డలకైనా గద్దగన పీసినడతానం ఎందుకు? నువ్వు కొట్టించుకరాకు, నేనే కొట్టించుకత్తా నా పైసలతో ఒక కోడి. నీ పైసలేని నా పైసలేని బిడ్డ, నా పేరు చెప్పు, కోని కొట్టించుకురాపో. అన్నదాంట్లో చూసి ఒక చిన్న కోని కొట్టించుకురాపో. అబ్బా బాపు నీకు దండం, నీతో నొర్రు నాతో కాదు. కోడిని కొట్టించుకరమ్మన పడుతుంది, అన్నదాన్ని చిన్న కోడి కొట్టించుకరమ్మన పడుతుంది. దానికి వస్తే ఎంత వెళ్తుంది? గానేమో పావుకులు వెళ్తుంది. నువ్వు అన్న కాడికే వచ్చే, నువ్వు సపరేకుండే బాపు, నేనేవే కొట్టించుకత్తా. అయ్యో బిడ్డ నీ పెళ్లి గురించి నేను పొదుపు చేస్తే నువ్వేం గిట్లా మాట్లాడబడుతున్నానే? పోయి పొదుపుకి తిండి కన్నా అసంటే నువ్వు అల్లుళ్ళని ఎందుకు ఇస్తాను? నువ్వే అల్లింటికి పోయి బుక్కడంతా తినరాపో, బాగా పొదుపు అవుతుంది. నీకంటే ఆ పెళ్ళైన వాళ్ళు నయం. నేను నీ సేఫ్టీ గురించి అది చెప్తే నువ్వు నాన్న పడుతుంది. ఏదో ఒకటి కొట్టించుకురాపో పో నాడు. సరే బాపు. ఇప్పుడే వస్తాను రారా, మీ గురించే చూస్తున్నా. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం కాబట్టి ఇక్కడ రాకాసిన, మంచిగా లేకపోతే నువ్వే వద్దు మమ్మల్ని చూడడానికి. జోకి వేసిన గవిట్కే పనికొస్తావు, ఇంకా దేనికన్నా పనికొస్తావా? బిడ్డ అల్లుడు మజాకి చేసిండు, దానికి ఎందుకు సీరియస్ అవుతాను? నీకు ఈయన గురించి తెలియదు బాపు. ఈయన ఇక్కడ 4 రోజులు ఉంటే ఏర్పడుతుంది నీకు. నువ్వే అంటే నీ జుట్లకి వెళ్ళినాయి నేను. బాపు చెల్లేమంటుందో తెలుసా నీకు? నువ్వే పీసినారోడు అంటే నీకన్నా పెద్ద పీసినారోడు మరిది అంటాంది. గట్లనే ఉండాలి అల్లుడు, పెద్దల్లు లేకుంటే నడవది. నా లెక్కనే ఉండాలి. ఇసొంటి ఇల్లు 4 కట్టచ్చు. అవ్వ పీసినారతనం గురించి మీరే మాట్లాడుకోవాలి మామ అల్లుళ్ళు. అగో అక్క బావ ఇప్పుడే వచ్చిర్రా? ఆనే అక్క పెద్ద బావేడే రాలేదా? ఓ పోరియే కన్ను కనబడతలేవానే? షెట్ అంతా బావని ముందట పెట్టుకొని బావేడని అడుగుతాను మళ్ళా. ఓరి అక్క బావనేనా? ఇదేంటి బావ అప్పుడు అధ్వానంగా షాటి మీద వచ్చిన అత్తగారింటికి? వాడంటే కొత్త అల్లుడు, వాడికి షాటి విన్నో జాంగా మీద వచ్చినప్పుడు వాడిని అడగాలి. ఇవో నన్ను అడగబడుతుంది. అయ్యో బావా గంతగరానికి రాబడుతుంది, గంత దూరం నుంచి వచ్చినావు కదా పాయింట్ మీద అత్త అయిపోగా అంటే అన్నా. ఇప్పుడు షాటి మీద అత్త ఏమైంది? నా షాటి గిట్ట కూడా నిగుతాడు ఏంది? నువ్వు బరే మాట్లాడుతావు పో మాడతాను. అబ్బా బావా నిన్ను మందలిచ్చుడే తప్పైంది. ఆవు చిన్న బావా అంత మంచిదేనా? ఇప్పుడే వచ్చినవా? ఏ లేదు బస్ స్టాండ్ కొంచెం కూర్చొని అట్టుకొని వస్తాను. అబ్బో ఇది ఇంకాదండి, ఈ బావ కన్నా ఈ బావనే మంచోడు.
అయ్యో బాపు ఈయన నిలబెట్టి మాట్లాడతానమేంది ఇంట్లోకి వారు ఇంట్లోకి పోయి మాట్లాడుకుందాం. అయ్యో బిడ్డ మర్చిపోయినా రాను లోపలికి రారు. ఏ మామ ఇంట్లోకి పోతే లైట్లు వేయాలి ఫ్యాన్లు వేయాలి కరెంట్ బిల్ వస్తుంది ఇక్కడ మంచం ఉంది ఇక్కడ బయట కూర్చుందా అల్లుడు నువ్వు నాకంటే దండని వాట్సాప్ అవు బిడ్డ 2 కోళ్ళు కొట్టుకురామంటిగా పెద్దయి ఎవి ఆ? అబ్బా ఏంది 2 పెద్ద కోళ్ళ? అబ్బా బాపు నీకు తగ్గట్టు అక్కడ కోళ్ళు కూడా అయిపోయినాయి. అబ్బా బిడ్డ అల్లుళ్ళు వస్తారు రాను 2 పెద్ద కోళ్ళు కొట్టించుకురమ్మంటి ఇక సరతి లేవా ఇక పప్పు గిప్పు సెడి చేద్దాం తీయాల. నేను చికెన్ కష్టపడతా చికెన్ లేదంటానుగా ఇప్పుడు ఎట్లా తప్పాడా ఏ నువ్వు మీకు కావాలంటే నేను ఉంటా. అయినా చికెన్ ఉంటేనే వస్తావా అత్తగారింటికి లేకుంటే రావా? నువ్వు రోజు మీ ఇంటికాడ ముక్కతోనే తింటావా? ముక్కలైన ముద్ద దిగినట్టే ఎత్తన్నావు. ఏ ఆగే అక్క నువ్వు కూడా వాళ్ళతో కట్టిన పడతావా అని ఇక సపరేట్ రీ పాలి ఆడ కూర్చుందాం. బాపు ఆడ మంచమైపోయే. అల్లుడు గానం నిల్చొని ఏం చెప్తాను దా ఇటు వచ్చి కూర్చో. నువ్వు ఇంట్లోకి రాముందుకే పప్పు అంటివి రమ్మంటే కత్తాడు ఆడనే ఉంటాడు ఇక నేను వీళ్ళక చికెన్ కోసం రాలే మామ. నాకు పప్పు వేసిన మంచిదే తొక్కేసిన మంచిదే ఏదంతోనైనా తింటా గట్లేం లేదు నాకు. అనే బాపు ఈ ఆషాఢంలో కోడళ్ళు అత్త ముఖం చూడొద్దంటారు అవ్వగారింటికి పోవాలంటారు ఎందుకే? ఆషాఢ మాసంలో అత్త ముఖం కోడలు చూడొద్దు అనేది ఒక మూఢనమ్మకమే. ఎందుకంటే ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరు కలవద్దనే అత్తగారింటి నుంచి బిడ్డను అవ్వగారింటికి తీసుకొస్తారే. ఒకవేళ ఆషాఢ మాసంలో కలిసినట్టయితే గర్భం దాల్స్తే వచ్చే ఎండాకాలంలో ప్రసవం అవుతుంది కాబట్టి పుట్టే పిల్లలు అనారోగ్యంతో పుడతారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కలవకుండా అత్తగారింటి నుండి బిడ్డను అవ్వగారింటికి తీసుకొస్తారే. ఇది రీజన్. అసలు ఆషాఢ మాసంలో అత్త ముఖం చూడొద్దు అంటారు కానీ అసలు విషయం ఇదే బిడ్డ. కానీ నాకు తెలిసింది చెప్తానా. అయ్యో బాపు గిదే నాయ ముచ్చట. ఇన్ని రోజులు మాకు తెలియక అత్త ముఖం చూడొద్దు అనుకున్నాం. అంటే వెనకాల సాంప్రదాయం అట్లుండే కానీ బిడ్డ నాకు తెలిసిన ముచ్చట అయితే మీకు చెప్పిన ఇప్పుడు